అయ్యప్ప దీక్ష కంప్లీట్ అయ్యాక ఇరుముడి కట్టుకుని అయ్యప్ప స్వామి దర్శనానికైతే వెళ్తారు. అయ్యప్ప స్వామి ఇరుముడి కట్టుకునేటప్పుడు ఇరుముడిలో కొబ్బరికాయని ఆవు నేతితో నింపి ఆ ఆవు నేతిని స్వామి వారికి అభిషేకం చేస్తారు. ఇరుముడిలో అమ్మవారికి జాకెట్ ముక్క, బియ్యము, అలాగే కొన్ని కానుకలు వేస్తూ ఉంటారు. నాకు ఒక గురుస్వామి ఏం చెప్పారు అనంటే, అయ్యప్ప స్వామి మాల వేసుకునే వాళ్ళకి ఇరుముడి కట్టేటప్పుడు అందులో బియ్యంతో పాటు కానుకలు వేస్తూ ఉంటారు కదా. మనం ఏదైనా కానుక వేసేటప్పుడు కానుకలు వేస్తూ ఒక సంకల్పం కోరుకున్నాము అని అంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అంటే మనం కోరుకునే సంకల్పం ఏదైతే ఉంటుందో మంచి కోరిక న్యాయంగా కోరుకోవాలి. ఆ స్వామి వారిని చెప్పాలన్నమాట, నేను కోరుకునే కోరిక నెరవేర్చేలాగా చూడు స్వామి, అది నెరవేరేలాగా నేను ఆ పని చేసుకునే శక్తిని నాకు ఇవ్వు స్వామి అని కోరుకోవాలి. అప్పుడు ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంకొక విషయం, ఇరుముడి కట్టుకొని స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన చుట్టాలు, మనం పిలుచుకున్న వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు స్వామి జాగ్రత్త అని చెప్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చెప్పకూడదంట. మరి ఏం చెప్పాలి అని అంటే, అయ్యప్పని అడిగానని చెప్పు స్వామి అని చెప్పాలంట. అంతేకాని జాగ్రత్తగా వెళ్ళండి అని మాత్రం ఎప్పుడూ చెప్పకూడదంట. ఆ అయ్యప్పని అడిగాను అని చెప్పండి స్వామి అని చెప్పి వాళ్ళని సాగనంపాలి. స్వాములు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి అని దాని గురించి తెలుసుకుందాం. కొంతమంది స్వాములైతే నాకేమొద్దు, నేనేం తీసుకువెళ్ళను, వద్దులే అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా ఎప్పుడు అనకండి. ఎందుకు అనంటే మనకి ఎప్పుడు ఏం అవసరం వస్తుందో మనకే తెలీదు. ఎందుకు అనంటే చాలామంది స్వాములు 5 days అని, 9 days అని, 15 days, 11 days, 20 days అలా టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుని రిటర్న్ తిరిగి వస్తారు కదా. ఈ డేస్ ఏదైతే ఉందో దీంట్లో ఆ స్వాములకి ఏం అవసరం అవుతుందో కూడా వాళ్ళకే తెలీదు. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఏమైనా కొన్ని స్నాక్స్ తీసుకెళ్ళాలి. అంటే మనం బయట తినడానికి ఏం అవకాశం లేనప్పుడు, మనకు కొంచెం లైట్గా ఆకలేసినప్పుడు మనం ఫస్ట్ అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకోవాలి. తిరగాలి అని అంటే మనకి ఓపిక ఉండాలి. మనకు ఓపిక ఉండాలి అంటే ఏదో ఒకటి తినాలి. కొన్ని ఫ్రూట్స్ కానీ నచ్చినవి ఏవైనా సరే లైట్ ఫుడ్ తీసుకోండి. మరీ ఎక్కువ ఫుడ్ కూడా తీసుకోకూడదు. ఏమైనా సరే కొంచెం లైట్గా స్నాక్స్ చేయించుకొని తీసుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ మెడిసిన్స్. కొంతమంది స్వాములు అయితే కొంచెం అంటే వాళ్ళకి అనీజీగా ఉంటుంది. కార్ జర్నీ పడిన వాళ్ళు, బస్ జర్నీ పడిన వాళ్ళు, ట్రావెలింగ్ తక్కువగా చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి కొంచెం యాంటీబయాటిక్స్, కొంచెం మెడిసిన్స్ అయితే తీసుకువెళ్ళండి. అండ్ నెక్స్ట్ మనీ పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ కానీ ఏదైనా పర్స్ కానీ తీసుకెళ్ళండి. టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కొంచెం మనీ అనేది అవసరం ఉంటుంది. అలాగే మనం కొంచెం హడావిడిగా ఉంటాము. మనం మనీ ఒక పర్స్లో, బ్యాగ్లో అలా పెట్టుకోవడం వల్ల సడన్గా తీసి యూస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎక్కువ లగేజ్ చేసుకోకండి. కొంచెం కంఫర్ట్గా, సింపుల్గా, ఈజీగా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. జర్నీ చేసేటప్పుడు స్వాములందరూ ఉంటారు కదా, కార్లో కానీ బస్లో కానీ అలా అందరూ కలిసి వెళుతూ ఉంటారు కదా. అందరూ కలిసి భజనలు చేయడం కానీ, లేదంటే స్వామివారి నామాలు చెప్పుకోవడం కానీ, లేదు అంటే స్వామివారి పాటలు పెట్టుకోవడం కానీ, కార్లో అలా స్వామివారి నామాలు చెప్పుకోవడం, అలా స్వామి ధ్యానంలోనే ఉండాలి. అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాలి. మెయిన్గా స్వాములు వెళ్ళేటప్పుడు అస్సలు టెన్షన్ పెట్టుకోకూడదు. అస్సలు ఎలాంటి ప్రాబ్లమ్స్ పెట్టుకోకూడదు. ఏ ఆలోచన పెట్టుకోకూడదు మైండ్లో. మీరు హ్యాపీగా ఆ స్వామిని దర్శనం చేసుకోవాలి అని మాత్రమే పెట్టుకోవాలి మైండ్. మధ్యలో ఏ గుడిలైనా వస్తూ ఉంటాయి కదా, గుడిలకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని హ్యాపీగా జర్నీని ఎంజాయ్ చేయండి. స్వాములు టైంకి ఏదో ఒక ఫుడ్ తీసుకోండి. తినకుండా మాత్రం అస్సలు ఉండకండి. మీరు తినకుండా ఉన్నారు అని అంటే మీరే నీరసంగా అయిపోతారు. అలాగే దర్శనం కూడా సరిగా చేసుకోలేకుండా ఉంటారు. టైంకి మీకు ఏది కావాలంటే అది కంఫర్ట్గా తినండి. అలాగే కొంచెం లైట్ ఫుడ్ తీసుకోండి. ఆయిల్ ఫుడ్స్ మొత్తం అవాయిడ్ చేయండి. ఈ పూరీలు, వడలు ఇలాంటివి ఏవి తీసుకోకండి. మీకు లైట్గా అనిపించిన ఫుడ్ మాత్రమే తీసుకోండి. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోండి. జర్నీ స్టార్ట్ అయ్యాక మధ్యాహ్నం, ఈవినింగ్ అలా ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తే బయట హోటల్స్లో తినడం కామన్. కానీ కొంతమంది హోటల్స్లో తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే అక్కడ ఎలా కుక్ చేస్తారో ఏమో, నీట్గా ఉంటుందో ఏమో, టేస్టీగా ఉంటుందో లేదో, మనం తినగలమో లేదో, ఎక్కువ ఆయిల్ వేస్తారేమో, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటి దగ్గరే మీకు నచ్చినవి ఫ్రూట్స్ కానీ, లేదంటే చిన్న చిన్న లడ్డూలు కానీ, ఏమన్నా స్నాక్స్ తీసుకెళ్ళండి. ఇంటి దగ్గర నుంచే లైట్గా చపాతీ, రోటీ అలాంటివి ఏమైనా చేసుకుని తీసుకువెళ్ళండి బయట తినలేని వాళ్ళు. అంతేకాని తినకుండా మాత్రం అస్సలు ఉండకండి. కొంతమంది ఇరుముడి కట్టుకున్నప్పటి నుంచి నేను అయ్యప్ప దర్శనం అయ్యేంత వరకు తినకుండా ఉంటాను, ఉపవాసం ఉంటాను అలా చెప్తూ ఉంటారు. అలా ఎవరు అనకండి. ఎందుకు అని అంటే, మీరు తిని ఎనర్జీగా ఉంటేనే కదా మీరు ఆ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోగలరు. ఎందుకంటే మీరు అన్ని కిలోమీటర్స్ నడవాలి, తిరగాలి అంటే ఫస్ట్ మీ ఒంట్లో ఓపిక ఉండాలి. ఏ స్వామి చెప్పలేదు తినకుండా నా దగ్గరికి రమ్మని. మీరు తినండి. మీరు తినేది కొంచెం లైట్గా తినండి. మీరు తిని ఓపిక తెచ్చుకొని మనస్ఫూర్తిగా స్వామి దర్శనం చేసుకోండి. నెక్స్ట్ శబరిమల వెళ్ళేటప్పుడు అక్కడ క్యూ లైన్లో నుంచోడం కానీ, నడుచుకుంటా వెళ్ళేటప్పుడు కానీ, మీరు మీతో వెళ్ళిన స్వాములందరూ కలిసి ఒకటేసారి వెళ్ళండి. కొంతమందికి ఓపిక ఉండి నడవగలుగుతారు, కొంతమంది నడవలేరు. సో వాళ్ళని కొంచెం మీరు చూసుకోండి.
పక్కన వాళ్ళు ఎలా వెళ్తున్నారు, మనం అందరం కలిసి వెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకొని అందరం కలిసి వెళ్ళే ప్లాన్ చేసుకోండి. ఎందుకు అని అంటే అక్కడ చాలా రష్ ఉంది. మనం న్యూస్లో కూడా చూస్తూ ఉన్నాం కదా, జాగ్రత్తగా వెళ్ళండి, చాలామంది లక్షల మంది జనాలు వస్తున్నారు అని చెప్తూ ఉంటారు. అందరూ కలిసి వెళ్ళండి, కలిసి రండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీ వస్తువులు మీరు జాగ్రత్తగా పెట్టుకోండి, హడావిడి లేకుండా చేసుకోండి. ఫస్ట్ టైం మాల వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గురుస్వామి చెప్పిన మాటలు విని గురుస్వామి డైరెక్షన్లో వెళ్తే చాలా మంచిది. ఎందుకంటే ఫస్ట్ టైం మాల వేసుకుంటారు కదా, తెలియదు అనమాట కొంతమందికి ఎవరికి ఎలా ఉండాలో. సో గురుస్వామి మాటలు విని, మీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే వాళ్ళ మాటలు విని జాగ్రత్తగా వెళ్ళిరండి. నాకు స్వామిమాల వేసుకుని అక్కడికి వెళ్ళిన కొంతమంది స్వాములు చెప్పారు, ఆ పడిమెట్లు ఎక్కి ఆ స్వామిని దర్శనం చేసుకుంటే ఆ ఫీల్ ఉంటుందంట. అసలు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అలాంటి ఫీల్ ఎక్కడ రాదు. స్వామిని చూస్తుంటే అన్ని టెన్షన్స్, అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్ళిపోయి మనసులో ప్రశాంతంగా ఉంటుందంట. ఆ ఫీల్ అంత బాగుంటుంది. అండ్ నా లైఫ్లో ఇదే మంచి మూమెంట్ అని నేను అనుకున్నా అని చెప్పేసి కొంతమంది స్వాములు చెప్పారు. మీరు ఆ మూమెంట్ని అస్సలు మిస్ అవ్వకండి. మీరు వెళ్ళేటప్పుడు దర్శనానికి కానీ, మెట్లు ఎక్కేటప్పుడు కానీ, స్వామిని చూసేటప్పుడు కానీ ఎలాంటి టెన్షన్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ పెట్టుకోకుండా ఓన్లీ స్వామి వారినే అనుకుంటూ వెళ్ళండి. హ్యాపీగా దర్శనం చేసుకొని మీరు వెనక్కి వస్తారు. ఆవు నెయ్యితో స్వామివారికి అభిషేకం చేసి కొంచెం ఆవు నెయ్యి మీరు రిటర్న్ ఇంటికి తెచ్చుకుంటే మంచిది అని అంటారు. తెచ్చుకోండి. మీరు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఏవైనా టెంపుల్స్ ఉంటే హ్యాపీగా చూసుకొని దర్శించుకొని రండి. దర్శనాలన్నీ అయిపోయాక మళ్ళీ గుడికి వచ్చి ఓన్లీ గురుస్వామితోనే మీరు మాల అనేది తీపించుకోవాలి. కొంతమంది అమ్మలతోటి, నాన్నలతోటి అలా తీపించుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా మీరు గురుస్వామితోనే తీపించుకున్నట్టయితే మీకు బాగుంటుంది, మంచి జరుగుతుంది. ఇంటికి వచ్చాక ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే, ఇరుముడిలో బియ్యం ఉంటాయి కదా, 2 కానీ 5 కానీ పిడికెళ్ళు అలా ఉంటాయి కదా, ఆ బియ్యాన్ని మళ్ళీ మీ ఇంట్లో ఉన్న బియ్యంతో కలిపి వాటిని పొంగల్ పెట్టుకొని ఒక 5గురికి అలా భోజనం పెట్టి, అంటే ప్రసాదం పెట్టి పంపిస్తే చాలా మంచిది. మెయిన్గా ఇంటికి వచ్చి ఇంట్లో దీపం పెట్టి పూజ చేసుకొని ఫస్ట్ స్వామికి థ్యాంక్ యూ చెప్పుకోండి. ఎందుకు అనంటే మీరు మాల వేసుకున్న డే నుంచి ఈ రోజు వరకు హ్యాపీగా ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి టెన్షన్స్ లేకుండా మీ దీక్ష అనేది ఆ స్వామియే కదా దగ్గరుండి అయిపోయేలాగా చేసింది. మాల వేసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఇబ్బంది రానివ్వకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, నా దీక్షని నువ్వే ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేశావు, అలాగే నీ దర్శనం కల్పించావు, హ్యాపీగా నేను దర్శనం చేసుకొని వచ్చాను స్వామి అని చెప్పేసి స్వామి వారికి మొక్కుకోండి. అలాగే మీ గురుస్వామి ఎవరైతే ఉంటారో మీ గురుస్వామికి ధన్యవాదాలు చెప్పుకోండి. ఎందుకంటే మిమ్మల్ని గైడ్ చేసింది, ఒక వేలో తీసుకెళ్ళింది మీ గురుస్వామే కదా. సో గురుస్వామికి కూడా మంచిగా చెప్పుకోండి. అలాగే అంతా బాగుండి నేను సక్సెస్ అయితే నా లైఫ్లో నెక్స్ట్ టైం కూడా ఇంకా మంచిగా మాల వేసుకొని ఇంకా మంచిగా నేను చేయలేనివన్నీ ఈ నెక్స్ట్ టైం చేసుకుంటాను అని చెప్పేసి హ్యాపీగా మొక్కుకోండి. మాల వేసి దీక్షలో ఉన్నన్ని రోజులే కాదు, దీక్ష అయిపోయాక కూడా మీరు ఎలాగైతే ఉన్నారో అలాగే కంటిన్యూ చేసుకోండి. మార్నింగే లెగడం, మంచిగా శుద్ధిగా ఉండడం, నీట్గా ఉండడం అలా కంటిన్యూ చేసుకోండి. నాకు తెలిసిన కొంత మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. ఇందులో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే అట్లీస్ట్ ఒక్కరికైనా సరే యూస్ఫుల్ అవుతుంది అని ఈ వీడియో చేస్తున్నాను. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను.